హాయ్ అండి. ఈరోజైతే చికెన్తో చాపస్ చేద్దామైతే అనుకున్నా. సో హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దీనికోసం కుక్కర్లో నూనె వేసి నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలను ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఎర్రగా అయ్యాక ఇందులో మనం కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఈ మూడు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇది ఉల్లిపాయలు అనేవి ఎర్రగా అయ్యాయి కదా, అప్పుడే మనం ఈ పేస్ట్ అనేది అందులో వేసి ఇది కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు దీన్ని మగ్గనివ్వాలి. ఎర్రగా అయిన తర్వాత దీనిలో మనం చికెన్ని వేయాలి. ఇదైతే మనకు చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ చేసుకునే చికెన్లా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. చికెన్ అయితే వేసుకున్నాం కదా, ఆ తర్వాత దీంట్లో తగినంత ఉప్పుని, అలాగే కొంచెం పసుపు, ఇదైతే పచ్చిమిర్చి, అలాగే ఉప్పు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో మనం మసాలా అనేది యాడ్ చేయం, అలాగే టమాటాని కూడా యాడ్ చేయము. ఇంకా ఆ తర్వాత ఇందులో పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళను వేసి దీనిని బాగా మగ్గనివ్వాలి. మనం ఫ్లేమ్ని అయితే మీడియంలోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నల్ల మిరియాల పొడి అయితే ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మనకి కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కస్తూరి మేతిని కూడా వేసి బాగా కలుపుకొని ఇంకా ఫ్లేమ్ని హై చేసి కుక్కర్కి విజిల్స్ పెట్టాలి. ఇవి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ చాపస్ అనేది రెడీ.